अभी हाईकोर्ट के एडवोकेट सादिक साहब को भी आपके सामने इस्तेकबाल करता हूं, वो सोशल एक्टिविस्ट भी है, उनको इस्तेकबाल करता हूं। और ऐसे ही अपने बीच जरीना मोइनुद्दीन प्रेसिडेंट सोशलिस्ट पार्टी के भी आके हैं, उनका भी इस्तेकबाल करते हैं। और बासित साहब भी आके हैं, उनको भी शुक्रिया अदा करते हैं। अभी चंद बातें करिए। हमारे सादिक साहब हाईकोर्ट एडवोकेट है और सोशल एक्टिविस्ट है। इन्होंने लैंड के ऊपर, धरनी के ऊपर बहुत काम करके अस्सलामु अलैकुम। నేను కూడా తెలుగులో మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే భాషకి సంబంధించి మనలో 15 నుంచి 20% వరకు మనం ఉర్దూ మాట్లాడితే 80% బయటి వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు. కాబట్టి తెలుగుకు సంబంధించిన ఒక సంకేతాన్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా మీడియాలో మనం ఎందుకు ఈ సమావేశం జరుపుకుంటున్నామో తెలుస్తుందనే ఒక ఆలోచనతో మాట్లాడుతున్నాను. ముస్లింల రక్తం లేకుండా ఈ స్వాతంత్రం రాలేదు అని ఖచ్చితంగా చెప్పడానికే ఈ పుస్తకం. ముస్లింలు రక్తం దారపోయకుండా ఈ స్వాతంత్రం రాలేదు అని చెప్పడానికే ఈ పుస్తకం అని పదే పదే ఈ సమాజానికి చెప్తున్నాం. నెంబర్ 2, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ముస్లింలు కాపాడడానికి ఆ రోజు గాంధీని విషం పెట్టి చంపుతామంటే, ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి బతక్ మియాన్ అన్సారీ ఆ రోజు ఇచ్చింది, ఒక వివక్షనిచ్చింది, ఒక బుల్డోజర్నిచ్చింది, ఒక ఈరోజు నన్ను చూడడంలో, నా వైపు చూడడంలో నన్ను ఒక టెర్రరిస్ట్గా ముద్ర ఇస్తుంది. అందుకోసమే ఒకే ఒక పని చేద్దాం, మనం వదిలేది లేదు, ప్రాణాలైనా అర్పిస్తాం, ఈ దేశాన్ని ముక్కలు కాకుండా చూస్తాం. ఈ దేశాన్ని కాపాడాలంటే మనం మాత్రమే, ముస్లింలు మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలరు. మనం అందుకోసమే దళిత ఉద్యమాలతో కలుద్దాం, దళితులతో కలుద్దాం. 70-80% ఉన్నటువంటి దళిత వాళ్ళతో కలిసి, అందరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలుగా కలిసి మనం మళ్ళొక్కసారి ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలా కలుద్దాం, అలా కలిసి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చుకుంటాం. అందుకోసమే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ముస్లింలు ఏమనుకుంటున్నారంటే దళితులు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ముస్లింలు దళితులు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెబుతూ ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.